హాయ్ ఎవరీవన్. సైనిక్ ఈ కౌన్సిల్ రౌండ్ 1 కి అప్లై చేస్తున్నప్పుడు ఒక చోట చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ లో మనం ఏం చేయాలంటే ఒక 10 ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అలాగే ఒక 15 న్యూ సైనిక్ స్కూల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆప్షన్ అందరికీ కాదండి. సో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎవరైతే ఎస్ఎస్ ప్లస్ ఎన్ఎస్ఎస్ అనే ఆప్షన్ పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే ఒక 10 ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఒక 15 న్యూ సైనిక్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది క్లియర్. అండ్ స్టార్టింగ్ లో మనకి ఈ కౌన్సిలింగ్ అప్లై చేసినప్పుడు వెబ్సైట్ అయితే మాత్రం సరిగ్గా పనిచేయలేదు. సో ఆ టైంలో కూడా చాలా మంది పేరెంట్స్ కూడా అప్లై చేద్దాం ట్రై చేసి కొంతమంది పేరెంట్స్ అయితే మాత్రం అప్లై చేసేసారు. రిజిస్ట్రేషన్ ఏదో రకంగా అయితే అప్లై చేశారు. సో అలా అప్లై చేసిన వాళ్ళలో కొంతమంది ఒక ప్రాబ్లం ఫేస్ చేశారు. ఆ ప్రాబ్లం ఏంటంటే మనం ఈ కౌన్సిలింగ్ అప్లై చేసినప్పుడు ఒక చోట చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ మనకి ఏం కనిపించాలి? ముందుగా ఓల్డ్ సైనిక్ స్కూల్స్ లిస్ట్ కనిపించాలి. సో చాలా మందికి ఏంటంటే ఆ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ లిస్ట్ అనేది కనిపించలేదు. సో ఎన్నిసార్లు ట్రై చేసినా ఎన్నిసార్లు లాగిన్ అయినా సరే ఓల్డ్ సైనిక్ స్కూల్స్ లిస్ట్ కనిపించలేదు. సో ఆ టైంలో కొంతమంది పేరెంట్స్ ఏం చేశారంటే సర్లే ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఎలాగో కనిపించట్లేదు కదా అని చెప్పి మనకు అప్పుడు న్యూ సైనిక్ స్కూల్స్ లిస్ట్ కనబడింది. సో చాలా మంది పేరెంట్స్ ఏం చేశారు, ఆ న్యూ సైనిక్ స్కూల్స్ వాళ్ళకి ఎన్నైతే కావాలో అన్ని సెలెక్ట్ చేసేసుకొని రిజిస్ట్రేషన్ అయితే మాత్రం కంప్లీట్ చేసేసి వాళ్ళు ఏమనుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ మనం లాగిన్ అయ్యి ఓల్డ్ సైనిక్ స్కూల్స్ లిస్ట్ కనబడితే ఓల్డ్ సైనిక్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి రిజిస్ట్రేషన్ ఆ టైంకి అయితే కంప్లీట్ చేశారు. సో వీళ్ళు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినా కూడా చాలా సార్లు లాగిన్ అయ్యి చూసుకున్నా సరే ఓల్డ్ సైనిక్ స్కూల్స్ లిస్ట్ అయితే రాలేదు. సో దాని ద్వారా ఏం జరిగిందంటే ఒకే ఒక ఓల్డ్ సైనిక్ స్కూల్ అలాగే ఒక 15 అయితే అంటే మీరు ఎన్ని సెలెక్ట్ చేసుకుంటే అన్ని. సో అన్ని న్యూ సైనిక్ స్కూల్స్ ఎన్నిసార్లు లాగిన్ అయ్యి చూసుకున్నా సరే మనకు అదే కనబడుతుంది. సో క్లియర్గా అర్థం ఎందుకండి. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఆ రిమైనింగ్ అంటే మీరు ఒక సైనిక్ ఓల్డ్ సైనిక్ స్కూల్ మీ దగ్గర ఉంది కదండి. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే ఆ రిమైనింగ్ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ నుంచి మనకు కావాల్సిన ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో దాని గురించి మాట్లాడుకుందాం. సో దీని గురించి నేను ఏం చేస్తానంటే ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ చెప్తాను, ఎవరికైతే ఒకే ఒక ఓల్డ్ సైనిక్ స్కూల్ ఉందో వాళ్ళు ఈ వీడియో చూసి సో రిమైనింగ్ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూసుకోండి. సో దీనికోసం ముందుగా మనం ఏం చేయాలి, ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. ఎస్. సో ఫస్ట్లీ ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ కావాలంటే సింపుల్ గా AISSAC అని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీటిలో మీ ఇష్టం, మీరు ఏది క్లిక్ చేసినా నో ప్రాబ్లం. నేనైతే ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఎక్కువ చూడండి, మన అందరికీ తెలిసింది ఏంటి, ఈ కౌన్సిలింగ్ రౌండ్ 1 కి అప్లై చేసుకోవడానికి 31/3/2024 లాస్ట్ డేట్ కనబడింది కాబట్టి చెప్తాను, అంత మించేం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి సైన్ ఇన్ అని కనబడుతుంది కదా, ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూజర్ నేమ్ పడుతుంది. సో యూజర్ నేమ్ అంటే మీ అందరికి తెలిసింది, ఫర్ క్యాండిడేట్స్ ద యూజర్ నేమ్ ఈజ్ AISSE అప్లికేషన్ నెంబర్. సో ఇక్కడ మీ పిల్లలకు సంబంధించి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి వీడియో అయితే ఇది కాదు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేసి ఎవరికైతే ఒకే ఒక అంటే 1 ఓల్డ్ సైనిక్ స్కూల్ కనబడుతుందో వాళ్ళు ఈ వీడియో చూసి రిమైనింగ్ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అనేవి యాడ్ చేసుకోండి. సో న్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళకైతే ఇది కాదు. సో ఓకే, ఇక్కడ ఒక స్టూడెంట్ సంబంధించి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. సో ఇక్కడ పాస్వర్డ్, సో పాస్వర్డ్ మీరు ఏది పెట్టుకుంటే అది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, క్యాప్చా ఎంటర్ చేయాలి. సో ఈ బాక్స్ లో మీకు ఏదైతే కనబడుతుందో అది ఎగ్జాక్ట్ గా సేమ్ కాపీ చేసేయండి, టైప్ చేయండి. సో స్మాల్ g స్మాల్ p స్మాల్ x స్మాల్ w అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఓపెన్ అయింది. ఈ స్టూడెంట్ సంబంధించి ఇలా ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఇమీడియట్ గా ఏం చేయాలంటే చాయిస్ ఫిల్లింగ్ అని ఉంది కదండి, ఇక్కడ చూడండి అంటే 1 2 3 4 5th ఆప్షన్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఈ స్టూడెంట్ ప్రాబ్లం ఏంటంటే, సో అప్పుడులో అంటే సర్వర్ పనిచేయని టైంలో వీళ్ళు అప్లై చేసేసారు. సో మీకు ఏమని చెప్పిన అప్పుడు ఓన్లీ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ లిస్ట్ అయితే రాలేదు. సో న్యూ సైనిక్ స్కూల్స్ లిస్ట్ అయితే వచ్చింది. సో ఆ న్యూ సైనిక్ స్కూల్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన స్కూల్స్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసేసుకొని ఇది ఎన్నిసార్లు ట్రై చేసినా ఓల్డ్ సైనిక్ స్కూల్స్ లిస్ట్ రావట్లేదు అని చెప్పి సబ్మిట్ మీద కొట్టేశారు. సో దాని ద్వారా ఏంటంటే వీళ్ళు ఎన్నిసార్లు లాగిన్ చూసుకున్నా మళ్ళీ చూడండి ఇక్కడ మళ్ళీ మనకు ఓల్డ్ సైనిక్ స్కూల్ లిస్ట్ కనబడుతుందా అంటే కనబడలేదు. సో ఈ రకంగా ఎన్నిసార్లు లాగిన్ అయినా సరే వీళ్ళు కనబడలేదు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే వన్స్ ఇలా లాగిన్ అయ్యి చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే కిందకి స్క్రోల్ చేయండి. ఇదిగోండి కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏమని కనబడుతుంది, ఎడిట్ చాయిసెస్ అని కనబడుతుంది కదండి. ఎస్, దీని మీద క్లిక్ చేయండి. చూడండి చాయిసెస్ ఆర్ అన్లాక్డ్ సక్సెస్ఫుల్లీ, ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మళ్ళీ మీరు చూడండి ఇక్కడ చూసుకుంటే మీకు ఏం కనబడుతుంది చూసారా, ప్లస్ ఆప్షన్ వచ్చింది. ఇదిగోండి ఓల్డ్ సైనిక్ స్కూల్స్ లిస్ట్ అంతా కనబడుతుంది చూసారా. సో ఇది ఒక ఆప్షన్. ఒకవేళ మీరు ఇక్కడ
ఎడిట్ చాయిసెస్ కొట్టిన తర్వాత జాగ్రత్త, ఎవరికైతే ఎడిట్ చాయిస్ కొట్టిన తర్వాత కూడా ఈ లిస్ట్ రాదో వాళ్ళు ఏం చెయ్యాలంటే, ఇప్పుడు ఈ స్టూడెంట్కి ఏంటంటే ఎడిట్ చాయిస్ లిస్ట్ కొట్టంగానే ఏమైంది, ఓల్డ్ సైన్స్ స్కూల్స్ లిస్ట్ అయితే వచ్చింది. కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఎడిట్ చాయిస్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కూడా మనకి ఓల్డ్ సైన్స్ స్కూల్స్ అనే లిస్ట్ లో కనిపించట్లేదు. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇటు పక్కనండి, ఇక్కడ న్యూ సైన్స్ స్కూల్స్ ఉన్నాయి కదండి. సో ఎవరికైతే మళ్ళీ చెప్తున్నాను, ఎడిట్ చాయిసెస్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కూడా ఓల్డ్ సైన్స్ స్కూల్స్ లిస్ట్ రాలేదో వాళ్ళు ఏం చేయాలంటే న్యూ సైన్స్ స్కూల్స్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఏవైతే కనపడుతున్నాయో ఈ స్టూడెంట్ అయితే 10 న్యూ సైన్స్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా డిలీట్ చేసేయండి. అంటే ఇక్కడ చూడండి డస్ట్బిన్ సింబల్ కనబడుతుందా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత దాని పైన స్కూల్ డిలీట్ చేయండి. సో ఈ విధంగా అన్ని స్కూల్స్ కూడా కింద నుంచి పై వరకు డిలీట్ చేసుకుంటూ రండి. చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే చాయిస్ ఫీల్డ్ మీద క్లిక్ చేయండి. సో అప్పుడు మీకు ఇక్కడ ఓల్డ్ సైన్స్ స్కూల్స్ లిస్ట్ అయితే కనబడుతుంది. బట్ ఈ స్టూడెంట్ వరకు అయితే మాత్రం ఇక్కడ ఎడిట్ చాయిసెస్ క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా మనకి ఓల్డ్ సైన్స్ స్కూల్స్ లిస్ట్ అయితే కనబడిపోయింది. ఈవెన్ అది క్లిక్ చేసిన తర్వాత కనబడకపోతే నేను చెప్పినట్టుగా న్యూ సైన్స్ స్కూల్స్ అన్ని కూడా డిలీట్ చేసుకొని వచ్చి ఆ తర్వాత కూడా కనబడదు, డిలీట్ చేసుకొని వచ్చి మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేయండి. క్లియర్? ఓకే. సో ఈ విధంగా ఈ స్టూడెంట్ చూడండి కనబడి కదండి, ఇదిగోండి. సో ఇప్పుడు ఈ స్టూడెంట్కి ఏ స్కూల్స్ కావాలో అన్ని స్కూల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పెడతానండి కోరకొండ. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు వచ్చింది సార్, రెండో స్కూల్ కోరకొండ. నెక్స్ట్ ఏం పెడదాం, తమిళనాడు పెడదాం. తమిళనాడు ఎక్కడ ఉంది, ఇదిగోండి అమరావతి నగర్, తమిళనాడు. ఓకే. సో తర్వాత ఏం చేసి స్కూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ మీద క్లిక్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ మూడో స్కూల్ వచ్చేది చూడండి కావాలంటే, ఇది మూడో స్కూల్ వచ్చింది. సో ఫోర్త్ ఆప్షన్ కర్ణాటక స్కూల్స్ బాగుంటాయి కాబట్టి వీళ్ళకు కర్ణాటక. ఇదిగోండి సో బిజాపూర్ కొడగు పెడతాం, ఇది మంచి స్కూల్. ఇదిగోండి 4 స్కూల్స్. నెక్స్ట్ కొడగు పెట్టేసాం కాబట్టి కర్ణాటకలో బిజాపూర్ పెట్టుకుందాం. ఓకే. నెక్స్ట్ మహారాష్ట్రలో సతారా స్కూల్ బాగుంటుంది. ఎక్కడుంది మహారాష్ట్ర, ఇదిగోండి సతారా బాగుంటుంది. క్లిక్ చేసాం. ఒక 10 స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ ఏం చేయాలి, సతారా అయిపోయింది కాబట్టి కేరళ స్కూల్ సెలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ ఒడిస్సా స్కూల్ సెలెక్ట్ చేద్దాం. ఒడిస్సా ఎక్కడుంది, ఇదిగోండి భువనేశ్వర్ బాగుంటుందండి. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ స్కూల్ బాగుంటుంది, పురులియా ఏదో ఉంటుంది వెస్ట్ బెంగాల్, ఇదిగోండి పురులియా స్కూల్ బాగుంటుంది. నెక్స్ట్ 9 స్కూల్స్ అయిపోయింది. ఇంకొక స్కూల్ మీ ఇష్టం, అది మహారాష్ట్ర కానివ్వండి లేదంటే ఒడిషా స్కూల్లో, ఆ 2 స్టేట్స్లో రెండు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఏదో సెలెక్ట్ చేసుకోండి. సో ఈ స్టూడెంట్కి ఏంటంటే ఒడిషా దగ్గర కాబట్టి నేను ఒడిషాలో ఉన్న ఇంకో స్కూల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఒడిషా ఆప్షన్ ఎక్కడ ఉంది, సంబల్పూర్. 10. సో 10 స్కూల్స్ అయిపోయినాయి. ఇక్కడ చూసే ఎన్ని స్కూల్స్ అయినా 10 అయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ 10 స్కూల్స్ అయిపోయాక కూడా మీరు ఇంకొక స్కూల్ సెలెక్ట్ చేసుకుందాం చూసుకుంటే మాత్రం సో 10 స్కూల్స్ అని చెప్పి మనకు మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ స్టూడెంట్ చూడండి ఇప్పుడు ఓల్డ్ సైన్స్ స్కూల్స్ లిస్ట్ అయిపోయింది, న్యూ సైన్స్ స్కూల్స్ లిస్ట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మీరు చెప్తున్నాను ఇక్కడ లాక్ ద చాయిసెస్ అని కనబడుతుంది, దాని మీద తప్పనిసరిగా క్లిక్ చేయాలి. అప్పుడు మాత్రం మీ డేటా అలాగే మీరు ఏ స్కూల్స్ సెలెక్ట్ చేసుకో అవన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. సో నేను ఏం చేసిన తర్వాత నా సెలక్షన్ అంతా అయిపోయిన తర్వాత లాక్ ద చాయిసెస్ మీద క్లిక్ చేశాను. ఇదిగోండి చాయిసెస్ ఆర్ లాక్డ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడతో ఈ స్టూడెంట్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్లియర్? సో అంతా అయిపోయింది కాబట్టి నేనేం చేస్తాను ఇక్కడ సైన్ అవుట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి సైన్ అవుట్. సో ఈ వీడియో అయితే మాత్రం నాకు తెలిసి అందరికి అర్థమని చెప్పనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.